నమస్కారం అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్రం, దుమ్ముగూడెం మండలం సూరపాక నుంచి లోడ్ ఎత్తుకొని మేము తెలంగాణ నుంచి తెలంగాణ పోతున్నాం. మధ్యలో ఉన్న ఏటపాక అనే ఊరు దగ్గర 7 కిలోమీటర్ ఆంధ్ర ఉంది. ఆ రూట్లో పోతుంటే మా బండ్లు ఆపారండి. గురువారం మధ్యాహ్నం 3:30 ఆపారండి. ఏంటని చెప్పి అంటే అడిగితే ఏం లేదు, పేపర్ చెక్కింగ్ అది అని చెప్పి గురువారం శుక్రవారం చేశారు. శనివారం వచ్చిలో మేము ఇంకా సీరియస్ అయితే సార్ అయ్యి అని చెప్పి సీరియస్ అయితే శనివారం మనిషికి అందుకున్న 17 బండ్ల దగ్గర మనిషికి 550 రూపాయలు లెక్క తీసుకుని డీడీ కట్టించేస్తామని చెప్పి అన్నారు. సాయంకాలం శనివారం టైం అయిపోయింది, బ్యాంక్ టైం, ఈరోజు అవ్వదు వచ్చేసినాయి కానీ డీడీ కొట్టి మీ బండి రిలీజ్ చేస్తామన్నారు. కానీ శనివారం అవ్వలేదండి, సోమవారం అన్నారు. సోమవారం పొద్దు నుంచి సాయంకాలం దాకా ఈ ఆఫీస్ దగ్గర కూర్చున్నాం, ఆయన ఎవరు రాలేదు. ఈ ఎలక్షన్ కోడ్ పడిన వల్ల ఎంఆర్ఓ గారు అక్కడెక్కడ అట్లా ఉంటాయి కదా, ఆ డ్యూటీలో వెళ్ళిపోవడం వల్ల మేము పొద్దున్న సాయంకాలం దాకా తిండి తిప్పలు లేకుండా ఇక్కడే ఉంటున్నాం. సాయంకాలం పూట అక్కడ రోడ్ల మీద పడుకుంటున్నామండి, సిఆర్పి ఆఫీస్ ఎదురుగా రోడ్ల మీద. ఈ రోజు కూడా వస్తా అన్నారు. ఇప్పుడు 10:30-11 అవుతుంది. ఇప్పుడు దాకా ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు, సమాధానం చెప్పకుండా ఇట్లా ఉన్నారండి. మీ పిల్లగాళ్ళు వదిలిపెట్టి వచ్చి ఈరోజు కరెక్ట్గా 16 రోజులు అవుతుందండి. 16 రోజుల నుంచి మా పరిస్థితి ఏందో తెలియట్లేదు. మేము చేసినామో అన్ని బిల్లు అన్నీ ఉన్నా సరే, ఆల్ ఇండియా పర్మిట్ ఉండి ఓట్ అనేది లేకుండా అన్నీ ఉన్నా సరే మమ్మల్ని లాపి ఇబ్బంది పెడుతున్నారు. అడుగుతున్నా ఏ సమాధానం చెప్పట్లేదు. ఏదైతే ఉందో దానికి కారణం ఏంటని చెప్పి అందరిని అడుగుతుంటే ఇప్పుడు ఇక్కడున్న కొంతమంది అధికారులు ఉన్న నాయకులు ఇలాగ ఏమంటున్నారంటే మా బళ్ళు ఆంధ్రాలో పట్టుకున్నారు, ఆ బళ్ళుతోనే మీ బళ్ళుతో తెలంగాణలో పట్టుకున్నారు, దుర్గంపాడు దగ్గర పట్టుకున్నారు తెలంగాణ అధికారులు. అవి 0 బండ్లు ఓట్ అనేది చేసుకుని వెళ్తున్నప్పుడు అధికారులు పట్టుకుని అట్లా ఫైన్ వేసారంట, ఆ బళ్ళు వదలలేదంట. ఇప్పుడు మా అన్ని పర్మిషన్ లెటర్ అన్నీ ఉండి గవర్నమెంట్ ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ టైప్ ఆఫ్ వే ఇచ్చింది, ఆ వేలో మేము వెళ్తుంటే మా బళ్ళు ఆపి ఆ బండ్లతోనే మీ బండ్లు వెళ్తాం అని చెప్తున్నారు. అసలు ఆ బండ్లకి మాకేం సంబంధం తెలియదు. మీ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నాయకులు అయితే ఎవరున్నారో వాళ్ళే మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా. అలాగే కొంతమంది విలేకరులు వచ్చి ఇక్కడికి మా ఆవేదన తీసుకుని మిమ్మల్ని తమ్ముడు న్యాయం చేస్తామని చెప్పి తీసుకుని వెళ్ళడం జరిగింది. కొంతమంది విలేకరులు వచ్చేలోకి ఏంటంటే ఇంకా వీళ్ళు కమిట్మెంట్ అయ్యి వాళ్ళు మేము దొంగేసుగా తోలుతున్నట్టు సృష్టించి అక్కడ కొంతమంది వేస్తున్నారు. అవి నిజాలు కాదండి. కావాలంటే రండి, మేము ఇక్కడే ఉన్నాం, మా పేపర్లో అన్నీ చూపిస్తాం. మేము అసలు దొంగేసుకొని తోలట్లేదు. వాళ్ళు ఆ డబ్బుకి ఆశపడి వాళ్ళ విలేకరులు తప్పుగా చూపిస్తున్నారు, అది నిజం కాదు. ఏం చేయలేదు తెలియక మళ్ళానని మేము నిన్న నైట్ సంప్రదించడం జరిగింది. ఆయన వాళ్ళ టీం వచ్చి మాకు ఇలా సాయం చేస్తున్నారు. ఇప్పుడు ఇది చూసి నమ్మండి, ఇది చూసి కూడా నమ్మద్దు. ఇప్పుడు ఎవరైతే విలేకరులు ఉన్నారో మా దగ్గరకు వచ్చి చూడండి, వచ్చి మాదేమన్నా తప్పు ఉంటే మీరు నచ్చినట్టు మీరు వేయండి. ఒక్కసారి మా కుటుంబాలను కూడా చూసి మా కుటుంబాల బాధలు, మేము సింగిల్ కమ్మ వాండర్లో ఉన్నాం, ఇక్కడ 2, 3, 4 బండ్లు వాండర్లు కూడా ఎవరు లేరు. ఏంటంటే మేము ఇక్కడ ఒక ట్రిప్పులు వేసి ఇలా డ్యూటీ చేస్తేనే మా ఇంట్లో 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళగలం. ఇప్పుడు మాకు అక్కడ ఫైనాన్స్ ఇక్కడికి వచ్చి 2 రోజులు అవుతుంది. ఇప్పుడు మేము ఇక్కడ వచ్చి 18 రోజులు అవుతుంది. ఇంకొక 10 రోజులు అయితే ఫైనాన్స్ వస్తుంది. 1,25,000 బండికి ఇస్తే అప్పుడు మేము తోలింది లేదు, పెట్టింది లేదు. నాలుగు ఇక్కడ ఆల్రెడీ 2 కిసీలు పెండింగ్, ఇంకో కిసీ పెండింగ్ పడితే వాళ్ళు బండి తీసుకెళ్ళిపోతాయి. అవి కాకుండా బయట రోజువారీలు, ఇంటికాడ మెయింటెనెన్స్ మా పరిస్థితి అండి. ఇంటికాడ అక్కడ బియ్యం కూడా అయిపోయి ఫోన్ చేసి నేను నాదికి ఆన్లైన్లో అడిగి ఒక పిల్లగాలు ఏడుస్తుంటే బియ్యం కట్ట అయిపోతే ఏ రోజు ఫోన్ చేసి బతిమాలుకుంటే ఆ రేషన్ కొట్టైనా బియ్యం కట్టి ఇంటికాడ ఇచ్చాడు. అది మా పరిస్థితి. ఇంటికాడ ఎలా ఉందంటే మాకు ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఏ హోప్ కనిపించలేక ఇంకా చస్ అయినా సరే మా ఒక చస్ అయినా సరే మిగతా వాళ్ళు బాగుపడతారు అంత మెంటల్లీ డిస్టర్బ్ అయిపోయామండి. మేము ఏం చేయలేదు లేదు. దయచేసి మీరు ఎవరో కోసం ఉండండి. ఇక్కడ చూసాను అందరు చూడండి, మేము ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. మేము సోమవారం నుంచి ఇప్పుడు దాకా డైలీ వస్తున్నాం. 10:30-11 అయితే ఇప్పుడు కూడా ఎంఆర్ఓ గారు రాలేదు. వాళ్ళని అడుగుతుంటే వస్తారులే అని చెప్పి అంటున్నారు. మా పరిస్థితి మాత్రం తెల్లారుజామున వర్షం వచ్చింది, వర్షంలో కూడా ఏడే కూర్చొని ఉన్నాం. మా పరిస్థితి కొంచెం మమ్మల్ని అర్థం చేసుకోండి ప్లీజ్. వచ్చినాక ఇక్కడికి వచ్చేలోపు 4:30 అయింది. బండ్లు ఆపారు, 3 గంటలు బండ్లు ఆపారు. 10 నిమిషాలు పెట్టుకొని బయటకు వెళ్ళి లోన్ తీసుకొని బండ్లు హ్యాండల్ చేశారు. ఏం సార్ అంటే మాది కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నారు. డిపార్ట్మెంట్ తెల్లారి ఎంఆర్ఓ గారికి అడిగిపోతే ఎంఆర్ఓ గారు
రిలీజ్ ఆర్డర్ అని మాకు మనిషికి 500 తీసుకొని రిలీజ్ ఆర్డర్ ఇచ్చారు. మళ్ళీ రిలీజ్ ఆర్డర్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వస్తే సిఐ గారు లేరని ఆపారు. మళ్ళీ సాయంత్రం 5:30కి రిలీజ్ ఆర్డర్ వాపసు తీసుకున్నారు. గత కానికి మళ్ళీ ఇదే ఇబ్బందులు అవుతున్నాయి. పోతే సారు ఎంఆర్ఓ గారు నాకు సంబంధం లేదు అంటే పోలీసు వాళ్ళే ఎంఆర్ఓ గారు అంటున్నారు. ఈ గత 5 రోజు సార్ ఇది ఒక నైట్ మేము బళ్ళలో పడుకుంటా తిరిగేస్తున్నారు. ఒక డ్రైవర్ని కూడా కొట్టారు పోలీసు వాళ్ళు. రాత్రి మేడం గారిని అడిగిన జెడ్పీసీ మేడం గారు అంటే ఇదేం లేదమ్మా వాళ్ళ బళ్ళు ఆంధ్ర బళ్ళు ఉన్నాయి, ఆ ఆంధ్ర బళ్ళు వదిలితే మీ బళ్ళు వదులుతారని ఆంధ్ర వాళ్ళు మేడం గారు చెప్పారు. సిఐ గారు ముందున్నారు, మేడం గారు వెనకాల ఉన్నారు. మేడం గారు చెప్పారు సార్. మీరు అడగలేదు ఆంధ్ర బళ్ళకి మాకు సంబంధం ఏంటారు? అడిగితే లేదమ్మా బండి రిలీజ్ అయితే ఈ బండి రిలీజ్ అయితే మేడం గారు కూడా చెప్పారు రాత్రి. అప్పటికి మీ సిఐ గారి నెంబర్ అడిగితే నేను ఇయ్యకూడదమ్మా వేరే వాళ్ళ కాడ తీసుకోమన్నారు సార్. ఆ బండ్లు నెల రోజుల క్రితం మీ బండికి అయితే అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా? తెలంగాణ డీడీ బిల్లు కూడా ఉన్నాయి మాకు. తెలంగాణ డీడీ బిల్లు ఉన్నాయి మా కాడ. పర్మనెంట్ ఉన్నాయి. తెలంగాణకే పోతున్నాం సార్. ఓన్లీ 9 ఆల్ ఇండియా పర్మనెంట్ ఉన్నాయి మాకు. తెలంగాణలో లోడ్ ఎత్తుకొని తెలంగాణకి వెళ్తున్నాం సార్. ఓన్లీ 9 కిలోమీటర్లు ఆంధ్రాలో ఉండిపోతున్నాం వల్ల ఆఫ్ చేసాను. తెలంగాణలో ఆంధ్ర బండ్లు ఆపిరు. ఇసుక బండ్లు అవి వదిలితే వదులుతాం. ఇంటర్నేషనల్ బిల్లు కావాలంటే మేము తెలంగాణ నుండి తెలంగాణకే పోతున్నాం. ఆ బిల్లు మాకు అట్ట కాదు, తెలంగాణలో ఎత్తుకుని ఆంధ్రాలో ఇంకా ఆ బిల్లు ఉంటుంది అని మేము చెప్పాం సార్. అయినా వదలతారు లేదు.